ANN న్యూస్. నమస్కారం. నేను రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. నా పేరు బొత్తుల అప్పలరాజు. దాని మీద పుసరాల కాలువ కాడ భూములు ఆ వ్యాపారాలు చేసుకుంటే తప్ప ఉన్నా లేనంటి వాళ్ళు ఆక్రమించుకుంటూ ఉన్నది సాధ్యంగా. వ్యాపారస్తులకి దాన్ని దత్తం కట్టి ప్రభుత్వం పట్టించుకోలేని పరిస్థితుల్లో పుసరాల కాలువకు సంబంధించి ఆ కాలువ యజమాని కోర్టుకు వెళ్ళాడు. కోర్టుకు వెళ్ళిన తర్వాత కానీ హైకోర్టు కొట్టేస్తే కింద కోర్టు ఉందని చెప్తున్నారు తప్ప దానిని ఖాళీ చేయించలేదు ప్రభుత్వం. ఈ కాలం మీద అధికారులు దాన్ని వెంటనే ఖాళీ చేసి ఏదన్నా ఉపయోగపడాలి తప్ప భూస్వాములకి పెట్టుబడిదారులకి దాన్ని వర్తించమన్నది సరైనది కాదు. దాన్ని వెంటనే ఖాళీ చేసి ఈ కింద కోర్టు అని వంకెట్టుకుని ఉన్నారు తప్ప కింద కోర్టు ఏమీ లేదు. హైకోర్టు నుంచి ఇచ్చిన తర్వాత కింద కోర్టు ఏమీ ఆదరించే పద్ధతిలో ఉండదు కాబట్టి దాని వెంటనే చర్య తీసుకుని పుసరాల కాలువ యజమాని రెవెన్యూ వాళ్ళు దానికి సంబంధించి కొలతలు కొలిచి ఎక్కడికైతే పోయిందో అక్కడికి తీసేసి వెంటనే ఖాళీ చేయాలనే ఉద్దేశంతో నేను మాట్లాడటం జరుగుతుంది. అదే రైతులు దగ్గర రైతులు ప్రభుత్వం దగ్గర డబ్బులు తీసుకుని ప్రభుత్వం కొనుగోలు చేసిన భూములు ఆక్రమణ చేస్తున్నారు. ఆక్రమణ చేసి పుసరాల కాలం మీద యజమాని దాన్ని పట్టించుకోకుండా దాన్ని అనాకారంగా ఏం చేస్తున్నారో అర్థం కాదు. హైకోర్టు నుంచి తీసిన హైకోర్టు కింద కోర్టు ఏం చేస్తుంది? హైకోర్టు తీసినప్పుడు అది కింద కోర్టు వంకెట్టుకుని ఆ కోర్టులు ఖాళీ చేయకుండా ఉన్నారు కాబట్టి ఈ కలెక్టర్ వారు దాని మీద వెంటనే చర్య తీసుకుని దాన్ని వెంటనే ఖాళీ చేయించాలనే కోరికతోటి నేను రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. నేను బొత్తుల అప్పలరాజు.